హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయని చెప్పారు గదా! అయితే చాలామంది కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది జరగవచ్చు? అసలు ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లో జరుగుతుందా? ఆఫ్‌లైన్‌లో జరుగుతుందా? సో, ఇలా చాలా రకాల ప్రశ్నలతో అయితే కన్‌ఫ్యూజ్ అయ్యి ఉన్నారనమాట. ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఆన్‌లైన్‌లోనే జరగబోతుందండి. సో, ఆన్‌లైన్‌లో ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా నేను ఒక ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అనేది మీకు ఇక్కడ ఇస్తాను. సో, మీరు సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌లోకైతే వెళ్లి సో, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఒక మోడల్ పేపర్ అనేది ఇచ్చున్నాననమాట నేను. సో, కొన్ని రకాల టాపిక్స్ మీద క్వెషన్స్ అయితే ఇచ్చాను. సో, దానికి మీకు మార్క్స్ కూడా వస్తాయి. సో, ఆ యొక్క అసెస్‌మెంట్ ఎలా రాయాలనేది కూడా చెప్తానండి. సో, బేసిక్‌గా నేను ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా నా ఊహకి అందినటివి. అదేవిధంగా నా అభిప్రాయం ప్రకారం చేసినటువంటి అసెస్‌మెంట్ మోడల్ పేపర్. ఇలానే వస్తుందనేది 100% అయితే చెప్పలేను. మేబీ ఇలా రావచ్చు అనేది సో, నేను చేసినటువంటి అసెస్‌మెంట్ అనమాట. అంటే మోడల్ పేపర్ అనేది చేశాననమాట. సో, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఉపయోగపడుతుంది. అలానే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమాత్రం ఉందనేది తెలుసుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాననేది. సో, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, లైక్ చేయండి. అలానే అసెస్‌మెంట్‌లో పాల్గొనండి. స్కోర్ ఎంత చేశారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఒక వెబ్ కెమెరా అనేది మీ యొక్క కంప్యూటర్ ముందరైతే ఫిక్స్ చేస్తారనమాట. ఇలా నేను ఏ విధంగా అయితే కంప్యూటర్ ముందర కూర్చొని మాట్లాడుతూ మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, సేమ్ మీరు అదే విధంగా ఆన్‌లైన్‌లో అసెస్‌మెంట్ అనేది పాల్గొనాల్సి అయితే ఉంటుందనమాట. సో, ముందుగా మీకు ఈ యొక్క వెబ్ కెమెరా అనేది ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా ఒక మైక్ గూడా ఇవ్వడం జరుగుతుంది. హెడ్‌ఫోన్స్ గూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, వాటిని ధరించి అయితే మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది పాల్గొంటారనమాట. సో, అయితే ఇక్కడ కొన్ని టిప్స్ గూడా ఉంటాయండి. సో, నేను మీకు చెప్తాను. ముందుగా అయితే ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌కి సంబంధించి సో, ఎలాంటి టాపిక్స్ రావచ్చు అనే దాని మీద ఇప్పుడు నేను మీకు కొంచెం సమాచారం అనేది సో, తెలియజేస్తాను చూడవచ్చు. సో, ముఖ్యంగా ఈ టాపిక్స్ మీద కొన్ని రకాల ప్రశ్నలనేటివి మనకు ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో అయితే రావచ్చని జెప్పి నేను అభిప్రాయం అయితే పడుతున్నాననమాట. సో, ఒకసారి మీరిక్కడ గమనించినట్లయితే దీనికి సంబంధించి సో, ముఖ్యంగా రీజనింగ్ క్వెషన్స్ అనేటివి రావచ్చు. అర్థమెటిక్ క్వెషన్స్ రావచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద క్వెషన్స్ రావచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ అనేటివి రావచ్చు. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ అవ్వచ్చనమాట. అయితే ఈ యొక్క రీజనింగ్ క్వెషన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి? అర్థమెటిక్ క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయి? కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఏ విధంగా ఉంటాయనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో, అందుకొరకు నేను ఒక అసెస్‌మెంట్ అనేది క్రియేట్ చేశాననమాట. సో, మీరే ఎగ్జామ్ అనేది పాల్గొనవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్ అని ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా ఓపెన్ అవుతుందనేది. సో, మీకోసం చాలా కష్టపడ్డానండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ చూసుకోవచ్చనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్. ఇది ఎక్కువగా స్టూడెంట్స్ గనక సో, ఇది చాలా సింపుల్‌గా అర్థం చేసుకోగలరనమాట. ఈ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి? క్వెషన్స్ ఎలా చూడాలనేది. సో, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే నేను క్వెషన్స్ అనేటివి ముఖ్యంగా 4 పార్ట్స్‌కి అయితే డివైడ్ చేశాను. సో, రీజనింగ్ క్వెషన్స్ వచ్చేసి ఒక 10 అయితే ఇచ్చాననమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు యాప్టిట్యూడ్ క్వెషన్స్ అనేటివి ఇచ్చాను. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చాను. ఇంగ్లీష్ గ్రామర్ మీద కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, వీటికి మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చెప్తాను. కొన్ని క్వెషన్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రశ్న వచ్చేసి రీజనింగ్ క్వెషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, 3, 6, 9, 12 తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో, దీనికి ఆన్సర్ వచ్చేసి 15 ఎందుకంటే ఇది మూడో ఎక్కం అన్నమాట. సో, 3, 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 3 మూడుల 9, 3 నాలుగు 12, 3 ఐదుల 15. సో, ఇలా 15 సెలెక్ట్ జేసుకోవాలనమాట. నెక్స్టు వీటిలో భిన్నమైనది ఏది? ఒకసారి చూడండి. ఇందులో మీకు ఏది భిన్నమైంది అనేది ఒకసారి సెలెక్ట్ జేసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాట్ వచ్చేసి 24 అయితే డాగ్ వచ్చేసి ఎంతవుతుంది? ఈ క్యాట్ వాల్యూ వచ్చేసి 24 జెప్పారు. అంటే సి వాల్యూ వచ్చేసి 3 అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది జూసుకున్నట్లయితే ఏ, బి, సి ఇలా తీసుకుంటే 3 అనేది సి నంబర్ అయితే వస్తుందనమాట. అలానే ఏకొచ్చేసి 1 వస్తుంది. అలానే టీకొచ్చేసి 20 వస్తుంది. ఇలా 24 అయింది. డాగ్‌కొచ్చేసి ఏమొస్తుందనేది మీరు ఒకసారి కాలిక్యులేట్ జేసి ఆప్షన్స్ అనేటివి సెలెక్ట్ జేసుకోండనమాట. ఓకేనా? సో, ఇలా చాలా సింపుల్‌గా క్వెషన్స్ అనేటివి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ సో, బేసిక్‌గా 27,00,000 మంది ఈ యొక్క రిజిస్టర్ అయితే అయ్యున్నారనమాట వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి. సో, ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా
ఇక్కడ అసెస్మెంట్స్ అనేటివి క్వాలిఫికేషన్ ఆధారంగా రావచ్చు. ఇది బేసిక్‌గా ఇంటర్మీడియేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి అయితే ఈ యొక్క అసెస్మెంట్ ఈ విధంగా అయితే రావచ్చనమాట. నెక్స్ట్ డిగ్రీ లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళకి అసెస్మెంట్ ఎలా రావచ్చు. సో, అదేవిధంగా పీజీ లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అసెస్మెంట్ ఎలా రావచ్చనేది నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? సో, అయితే చూడండి చాలా సింపుల్. చాలా చాలా సింపుల్‌గా అయితే ఉన్నాయి క్వెషన్స్. నేనన్నీ కూడా అన్నీ క్రియేట్ చేశాననమాట సింపుల్‌గా చేద్దామని. సో, ఇక్కడ చూడండి అర్థమెటిక్స్ సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలనేటివి ఉన్నాయన్నమాట. 8x = 56 అయితే x వాల్యూ కనుక్కోవాలన్నమాట మనం. ఓకేనా? సో, ఇలా చాలా సింపుల్‌గా ఉన్నాయి చూడండి. సో, 11 యొక్క వర్గం 11 స్క్వేర్ అంటే ఎంతొస్తుందనేది వాల్యూ అన్నమాట. సో, ఇలా సింపుల్ క్వెషన్స్ అనేటివి ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ క్వెషన్స్ కూడా చూసుకోవచ్చు. సీపీయూ అంటే ఏంటి? సో, సీపీయూ అంటే అందరికీ తెలుసు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. సో, సింపుల్‌గా ఇలా క్లిక్ చేసేయాలన్నమాట. సో, ఇక్కడ ప్రతి క్వెషన్‌కి కూడా మీరు ఆన్సర్ చేసిన తర్వాతనే సబ్మిట్ అవుతుంది ఫార్మ్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇన్‌పుట్ పరికరం ఏంది? అంటే మనకు ఇన్‌పుట్ ఏది తీసుకుంటుందని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ ఇన్‌పుట్ పరికరం కానిది అంటే ఇన్‌పుట్ ఇవ్వనటువంటిది ఏది కంప్యూటర్‌కి అనేది క్వెషన్స్ అన్నమాట. చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ అసెస్మెంట్ అనేది. ఒకసారి పాల్గొనండి. అలానే ఇంగ్లీష్ రిలేటెడ్ కూడా కొన్ని క్వెషన్స్ అనేటివి ఇచ్చాను. సో, ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే వ్యూ స్కోర్ అని అడుగుతుందన్నమాట. సో, ఆ స్కోర్ అనేది చూసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. ఓకేనా? సో, అది మీరు వచ్చి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా మీకు టైపింగ్ స్కిల్స్ ఒక పారా ఇచ్చేసి దాన్ని టైప్ చేయమని చెప్పి కూడా రావచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా మీకు ఒక ఇంటర్వ్యూ కూడా జరగవచ్చు. సో, ఇక్కడ వెబ్ కెమెరా ముందైతే కూర్చుంటారు కదా! సో, దానికి సంబంధించి ఒక ఆఫీసర్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఆయన వచ్చేసి కూర్చుంటారనమాట. మీకు ఎదురుగా అయితే ఆయన కూడా స్క్రీన్ మీదకైతే వస్తారు. సో, ఆయన కొన్ని రకాల ప్రశ్నలైతే మిమ్మల్ని అడగవచ్చనమాట. మీ సెల్ఫ్ గురించి అడుగుతారు. అదేవిధంగా మీరు ఏం చదువుకున్నారు? సో, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు? ఇలా మీ గోల్ ఏంటి? ఇలా క్వెషన్స్ అనేటివి అడగొచ్చనమాట. సో, వీటికి గూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ టిప్స్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్‌మెంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇలా సింపుల్‌గానే జరగవచ్చని నా అభిప్రాయము. అయితే ఎలా జరుగుతుందనేది మనకు నెక్స్ట్ వీక్‌లో అయితే అంటున్నారు గాబట్టి, సో, త్వరలోనే ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ అనేటివి జరుగుతాయి గాబట్టి, మోడల్ పేపర్ అనేది ఏ విధంగా జరిగిందనేది నేను తప్పకుండా స్వీకరిస్తాను. అయితే టిప్స్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు అలవాటు పడాలి. ఇక్కడ ఎదురుగా వచ్చి ఎట్లా మాట్లాడుతున్నానో అలా నలుగురితో మాట్లాడేటట్లు అలవాటు పడాలన్నమాట. అలానే ఈ యొక్క కర్సర్ మూవింగ్ అనేది నేర్చుకోవాలి. ఈ యొక్క ల్యాప్‌టాప్ ముందర లేదా కంప్యూటర్ ముందర మనకిస్తారు గాబట్టి, సో, ఏది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా కొంచెం మూవ్‌మెంట్ అనేది నేర్చుకోవాలన్నమాట. అలానే ముఖ్యంగా ఇక్కడ మీరు ఇంకొక టిప్ అనేది నేర్చుకోవాలి. ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పడం గురించి మాట్లాడుకోవాలన్నమాట. అయితే చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్‌గా మాట్లాడాలా అని చెప్పి అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బేసిక్‌గా మాట్లాడితే చాలనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడి యూజ్ చేస్తున్నానో, సో, అలా మాట్లాడితే చాలు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి అసలు చదువే రాదు మాకు. ఇలాంటి వాటికి మేము ఎలా పాల్గొనాలి అసెస్మెంట్ అని చెప్పని అడుగుతున్నారనమాట. సో, మీకు ఈజీగానే జరుగుతాయండి. ఇక్కడ నేను బేసిక్‌గా ఒక ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి సంబంధించి అసెస్మెంట్ అనేది ఇచ్చాననమాట. సో, ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇస్తాం కదా! రిజిస్టర్ అయ్యేటప్పుడు. సేమ్ అదే విధంగా దానికి రిలేటెడ్‌గా అసెస్మెంట్స్ అనేటివి రావచ్చు. ఓకేనా? సో, సింపుల్‌గా అయితే అసెస్మెంట్ అయితే ఇచ్చాను. సో, మీకు ఈ అసెస్మెంట్ మోడల్ పేపర్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పాల్గొనండి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటివి ముందు రోజుల్లో మీకు ఉపయోగపడే విధంగా తీసుకువస్తాను. సో, మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొన్ని కొత్త ఆలోచనలతో అయితే మీ ముందుకైతే వస్తాను. లైక్ చేసేయండి. అలానే ఎవరు కూడా ఇంతవరకు ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అనేటివి ఇలాంటి మోడల్ పేపర్‌లు అనేటివి మీకు ఇవ్వలేదు. సో, నాకు మీ నుంచి ఒక హైప్ పాయింట్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నాను. హైప్ కూడా చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అసెస్మెంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆల్రెడీ నిన్నే పోస్ట్ చేశాననమాట. చాలా మంది కూడా అసెస్మెంట్ అనేది సబ్మిట్ చేశారు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.